హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం అండి. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. మనకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు తొందరగా ఏదైనా స్వీట్ చేయాలంటే మనము ఈ శనగపప్పు పాయసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనము శనగపప్పు నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలండి. అంటే పప్పు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా కుక్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే శనగపప్పు 1 కప్ అంతా తీసేసుకున్నానండి. దాంట్లోకి వాటర్ పోసేసి ఇంకా నేను విజిల్ అనేది పెడుతున్నాను. 2 విజిల్స్ నాకు సరిపోతాయి అన్నమాట. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ అనేది సెట్ చేసేసుకోండి. శనగపప్పు 1 కప్ అంతా తీసుకున్నానండి. దానికేమో బెల్లం ఇంత సరిపోతుందని తీసుకున్నాను. ఈ బెల్లం వచ్చేసి 1/2 కేజీ బెల్లం అనేది ఉంటుంది. ఆ బెల్లం పూర్తిగా కరిగేటట్టు మనము నీళ్ళు అనేది పోసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కూడా పోసుకోవచ్చు. మనకు విజిల్స్ పోయే వరకు బెల్లం అంతా మెల్ట్ అయిపోతుంది అనేసి నేను ఇలా నీళ్ళు అనేది పోసి ఉంచాను. వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అనేది యాడ్ చేశానండి. నెయ్యి అంతా కరిగిన తర్వాత అందులోకి వచ్చేసి నేను 1/2 కప్పు సేమియా తీసేసుకొని ఆ సేమియాను ఆ నెయ్యిలో వేసేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం దూరగా వేగే వరకు వేయించేసుకోవాలి. మనకు ఆ బెల్లము అలాగే సేమియా ఇవన్నీ రెడీ అయ్యే లోపల మనకు శనగపప్పు అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, విజిల్స్ వచ్చేసాయి. సేమియా వేగిన తర్వాత అది పక్కకు దించేసి వెడల్పుగా ఉన్న ఇలాంటి గిన్నె తీసేసుకొని మనం బెల్లం కరిగిపెట్టుకున్న నీళ్ళను అందులోకి యాడ్ చేసేసి మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేటట్టు మనము కుక్ చేసేసుకోవాలండి. బెల్లం మొత్తం బాగా కరిగిపోయి ఇలా ఉడుకుతున్నప్పుడు అందులోకి మనము వేయించుకున్న సేమియాని యాడ్ చేసేద్దాము. సేమియా బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకునే లోపే మనకు శనగపప్పు అనేది ఉడికిపోతుందండి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. శనగపప్పు చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులు కాకుండా ఈ విధంగా కుక్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దండి. కొంచెమే వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా శనగపప్పు పాయసం చేసినప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే మనకు సేమియాలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి తురుమును అందులోకి వేసుకోవడానికి తురుము పెట్టుకున్నానండి. ఇలాచి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేశానండి. ఇలాచి 4-5 అయితే సరిపోతాయి కదా, అవి ఒక్కటి గ్రైండ్ అవ్వాలంటే కష్టం అనేసి నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి గ్రైండ్ చేశాను అనమాట. మనకు సేమియా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న శనగపప్పును ఇందులోకి వేసేద్దాము. నేను వేసేటప్పుడు గరిటె తీసుకొని కొద్దిగా స్మాష్ చేశానండి. అంటే ఉడికిన శనగపప్పును కొంచెం రుబ్బుకున్నానండి. అలా రుబ్బుకున్న శనగపప్పును ఉడుకుతున్న సేమియాలోకి యాడ్ చేసేద్దాం. పాయసము చిక్కగా రావడానికి బియ్యపిండి అనేది వాడుతున్నానండి. బియ్యపిండి వచ్చేసి 3 టేబుల్ స్పూన్ల దాకా తీసుకున్నాను అనమాట. అవి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని మనము పాయసంలోకి వేసేసుకోవాలి. మనం డైరెక్ట్గా పౌడర్ వేసుకుంటే ఉండలు అనేది వచ్చేస్తాయి. అందుకని ఇలా బియ్యపిండిలో నీళ్లు పోసేసుకొని ఆ వాటర్ని యాడ్ చేసేస్తే మనకు ఉండలు అనేది కట్టుకోకుండా మనకు పాయసం అనేది చాలా చిక్కగా వచ్చి టేస్ట్ కూడా హైలైట్ ఉంటుందండి. బియ్యపిండి వాటర్ని అందులోకి యాడ్ చేసేద్దాం. ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇంకా కుక్ చేసేసుకోవాలన్నమాట. మనకు ఉడికే కొద్దీ మనకు పాయసం అనేది చాలా చిక్కగా వచ్చి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనము పచ్చి కొబ్బరి తురుము ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేద్దాము. ఈ పాయసంలో పచ్చి కొబ్బరి తురుము టేస్ట్ అనేది చాలా హైలైట్ ఉంటుందండి. మనము ఎండిన కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి ఉంటే మనము అది వేస్తే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ అనేది కుక్ చేసేసుకుందాము. చాలామంది సేమియా పాయసము అలాగే పెసరపప్పు పాయసం చేస్తుంటారు కదా. ఇలా శనగపప్పుతో పాయసం చేస్తే మాత్రము చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. మనము ఇలాచీని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసేసుకుందాం అనమాట. ఫైనల్గా
మనకి ఇందులో జీడిపప్పు, బాదం పప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవన్నీ వేయాల్సిన అవసరమే ఉండదు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఉంటే వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అని అంటే అవసరం కూడా లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా ఇందులోకి పాలు అనేది పోసేసుకోవాలి. అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా పాలు అనేది పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చిక్కటి పాలైతే ఇంకా టేస్ట్ అనేది హైలైట్ ఉంటుంది. మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉన్న రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం రెడీ అండి. చూస్తుంటే మీకు కూడా నోరూరిపోతుంది కదండి. ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.